ఫాసిస్ట్ బీజేపీని ఫాసిస్ట్ బీజేపీని వర్ధిల్లాలి సిపిఎంఎల్ మాస్ లైన్ వర్ధిల్లాలి. లౌకిక భారతదేశంగా ఉన్నటువంటి ఈ దేశాన్ని మతరాజ్యంగా మార్చడానికి బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తున్నది. మెజారిటీ ప్రజలను తీర్చడానికి మైనార్టీలపైన దాడులు చేసేటటువంటి సంస్కృతిని పెంపొందిస్తున్నటువంటి బీజేపీని మూడోసారి కనుక ఎన్నిక చేస్తే అధికారంలో తీసుకొస్తే దేశంలో ఉండేటటువంటి ప్రజల మధ్య ప్రజాస్వామిక వ్యవస్థను మొత్తం కూడా నాశనం చేసేటటువంటి పరిస్థితులు వస్తాయనేటటువంటి విషయాన్ని సిపిఎంఎల్ మాత్రమే ప్రజాబంధంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి అనేది కానీ ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగాలు కానీ ఏ హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తంగా రాముడు దేవుడు లేదా మతం అనేటటువంటి విషయాల పట్లనే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధిని పొందుతూ ఉంది. అట్లా అంతేకాదు దేశంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కుబేరులకు టాటా బిర్లా అంబానీ ఆ ఆదాని లాంటి వాళ్లకు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యం కూడా మొత్తంగా కట్టబెట్టినటువంటి స్థితి ఉన్నది. ఈసారి కనుక మూడోసారి కనుక నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా నాశనం అయిపోతుంది. అంతేకాదు ప్రజలలో ఐక్యత అంతా కూడా దెబ్బతినిపోయి మతరాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజల యొక్క అనేక విషయాల పట్ల విధ్వంసం సృష్టించినటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఈరోజు ఈ 18వ పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడీకి ఓటేయకుండా బీజేపీని ఓడిస్తే తప్ప ఈ దేశంలో శాంతి భద్రతలు ఉండవనేటటువంటి విషయాన్ని సిపిఎంఎల్ మాసాలుగా ప్రచారం చేస్తూ ఉన్నాం.